సమాధానం చెప్పాల్సిన అవసరం డిఎస్సి విషయంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గోల, సభలో చేస్తున్న రభస, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసిన డుమ్మ, దానికి వాళ్ళు అడగకపోయినా లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చేసిన విధానానికి, రోడ్డు మీద చేసిన అల్లరికి చట్టసభలో వివరణ ఇచ్చుకునే పరిస్థితి అధికార పక్షానికి. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరొక అనలిస్ట్ ఎంఆర్ పాషా గారు, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సత్యమూర్తి గారు, ఇప్పుడు రోడ్ల మీద గోల్ చేశారు, వీధి పోరాటాలు చేశారు, చాలా మాట్లాడారు. వీళ్ళు హౌస్కి రాకుండా కౌన్సిల్ వరకే వచ్చి అసెంబ్లీకి రాకపోవడానికి ఇనిషియల్గా మనకు తెలుసు ఎందుకు రారో, అయినా సరే రెండింటికి కంపారిజన్ తీసుకున్నప్పుడు రోడ్డు ఎక్కి మాట్లాడతారు, కౌన్సిల్కి వస్తారు, అసెంబ్లీకి రారు. ఎందుకని? అంటే వాళ్ళ స్ట్రాటజీ అదే అని అనుకుంటున్నారు. కానీ జనరల్గా డెమోక్రటిక్ వ్యవస్థల్లో స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అంటే, మనం హౌస్కి వచ్చి మనకి బలంతో సంబంధం లేదు, అంటే నెంబర్స్ తోటి సంబంధం లేకుండా ప్రాతినిధ్యం ఉంటే చాలు వచ్చేసి దాని మీద అందులో మన పాయింట్లు, మనం చెప్పాల్సిన పాయింట్లు చెప్పి అధికార పార్టీ మీద నైతికంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చి మన డిమాండ్లు నెరవేర్చుకునే ప్రయత్నం చేయటం డెమోక్రటిక్ వ్యవస్థలో ఒక పార్ట్. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, మధ్యకాయల ఓంకార్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఎంసీపీఐ నర్సంపేట నుంచి. ఆయన పార్టీ తరఫున ఒక్కడే గెలిచేవాడు. కానీ ప్రతి బడ్జెట్ స్పీచ్లో కూడా ఆయన మాట్లాడటం మొదలు పెడితే 1-2 గంటలు స్పీకర్లే ఆటోమేటిక్గా టైం ఇచ్చేవాళ్ళు. దాదాపుగా 2 గంటల సేపు ఆయన మాట్లాడిన సందర్భాలు, బడ్జెట్ ప్రసంగాలు చాలా ఉండేవి. ఆయన మాట్లాడిన తర్వాత ఏ ఆర్థిక మంత్రిగా ఎవరున్నా సరే ఆయనకి సమాధానం చెప్పేవాళ్ళు. ఆయన చెప్పిన పాయింట్ ఆయన చెప్పేటప్పుడు నోట్ చేసుకొని వాటికి సమాధానం దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది అసెంబ్లీ హౌస్. చట్టసభలకున్న వాళ్ళకున్న అధికారం అది, చట్టసభ సభ్యుడికి ఉన్న అధికారం అది. అటువంటిది మేము రాము, మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తాము, కౌన్సిల్లోకి వస్తాము అన్న విపరీత పోకడనలు నేను మొత్తం నా జర్నలిజం చరిత్రలో ఇదే మొదటిసారి చూస్తూ ఉన్నా. నీకు చట్టసభల మీద గౌరవం లేదు, నీకు దాని శాంక్టిటీ నీకు అర్థం కాదు, నువ్వేం చేయాలి? రెండిటికి రామాక. కానీ నాకు బలం ఉన్న చోట నేను వస్తాను, బలం లేని చోట నేను రాను అంటే ఓకే, దట్ ఈజ్ ఆల్సో యువర్ డెసిషన్. నువ్వు ఆ 11 స్థానాలకి, ఏవైతే 11 స్థానాలు నువ్వు గెలిచావో ఆ స్థానాలని రెలింక్విష్ చేయి, వదిలేసాయి. వాటిని ఎందుకు ఇంకా ఉంచుకున్నావు? అవి ఉంచుకోవటం అనేది, ఆ 11 స్థానాలని నువ్వు ఉంచుకోవటం, అవి నిర్వర్తించాల్సిన చట్టబద్ధమైన బాధ్యతలని నిర్వర్తించే వీలు లేకుండా చేయటం అనేది డెమోక్రసీలో చాలా తప్పుడు విధానము. అందుకని ఈ 11 స్థానాలు నీకు అవసరం లేదు కదా, కానీ ప్రజలకి కావాలి, ప్రజలకి అవసరం. ఆ 11 స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్ లోపలే ఉన్నాయి, వాటిట్లో కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఆ సమస్యల్ని రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఆ బాధ్యత నిర్వర్తించట్లేదు కాబట్టి యూ ప్లీజ్ రిలింక్విష్ దోస్ పోస్ట్స్. ఆ 11 వదిలేయండి. మీరు 11 నియోజకవర్గాలంటే ఆన్ అన్ యావరేజ్ 2 లక్షల మంది వేసుకున్నా కూడా 20 లక్షల మంది, 25 లక్షల మంది ప్రజలు 11 నియోజకవర్గాలు. సో అందుకని వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ నో మోరల్ రైట్ టు కంటిన్యూ ఇన్ దోస్ 11 సీట్స్. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు డిఎస్సిలో అంటే వాళ్ళు స్ట్రీట్ ఫైట్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఎందుకు రిప్లై ఇస్తున్నది? దాంట్లోకి వెళ్ళాం అంటే ఫేస్ బై ఫేస్ తీసుకెళ్లాలనేది నా ఇది. పాషా గారు గుడి